ఎవరైతే మదన్ మోహన్ మానిపాటి మా డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారో దాని మీద ఈరోజు నేను క్షుణ్ణంగా మీతో మాట్లాడతాను. మా మ్యారేజ్ 2013లో అయింది. నవంబర్ 2013లో పెళ్ళయింది మా ఇద్దరికి. ఇది అరేంజ్ మ్యారేజ్. 2013లో పెళ్ళయింది. 2013 నుంచి మేము ఒక 1 year ట్రావెల్ చేసాం. ఆ 1 year ట్రావెల్లో 2 కవల పిల్లలు, నాకు 2 పాపలు. నేను ఇంకా నా లా కంప్లీట్ చేయలేదు. అప్పటికి నేను ఇంకా లాలోనే ఉన్నాను. 2010 నుంచి 2015 వరకు నా లా గ్రాడ్యుయేషన్ నేను కంప్లీట్ చేయాల్సింది. సో లాలోనే నాకు పెళ్ళి అయింది. సో 2014లో నేను కన్సీవ్ అయ్యాను. 2015లో నాకు పిల్లలు పుట్టారు. ఏప్రిల్ 2015 నా పిల్లలు పుట్టారు. 2015లో మేము ఆగస్టులో ఒకసారి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అని, అందులో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అని ఉంటుంది. అందులో నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని ఉంటుంది. ఆ నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం మదన్ మోహన్ నేను ఇద్దరం కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాం. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అందులో అతను సెలెక్ట్ అయ్యారు. ఆ తర్వాత నేను సెలెక్ట్ అవ్వలేదు. ఇండియన్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎందుకంటే పూర్ పర్సన్స్కి మాత్రమే, ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన స్టేట్ నుంచి, మన గవర్నమెంట్ నుంచి వేరే గవర్నమెంట్కి వెళ్ళడానికి, వేరే గవర్నమెంట్ నుంచి వేరే కంట్రీకి వెళ్ళడానికి ఇచ్చే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ మీద కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చదువుకోవడానికి బయటకు పంపిస్తుంది. ఇది 2013లో కూడా ఆయన వెళ్ళున్నాడు. దానికి ఉన్న మెయిన్ కండిషన్ ఏంటంటే బిలో పావర్టీ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు బిలో పావర్టీ ఉండాలి. అప్పటికే మదన్ మోహన్ మానిపాటి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాడు నా కోసము. అప్పటికి నేను ఇంకా లా అప్పుడప్పుడే కంప్లీట్ అయినా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా కెన్ అప్లై. అందుకే నేను అప్లై చేస్తున్నా. నేను పోయినాను, నేను సెలెక్ట్ కాలే, ఆయన సెలెక్ట్ అయినాడు. అప్పటికే మదన్ మోహన్ మానిపాటి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అసిస్టెంట్ డైరెక్టర్. సో దట్ అది సెలెక్ట్ అయిన తర్వాత ఆ రోజు నుంచి వితిన్ 2 years ఆఫ్ స్పాన్ ఆఫ్ టైంలోనే మనం యూఎస్కి ఫ్లై అవ్వాలి, ఎవరైతే కనుక ఎగ్జామినేషన్ పాస్ అయి ఉంటారో. ఆ ప్రాసెస్లో నన్ను పెట్టిన మెంటల్ టార్చరు ఇంకెవ్వరు ఏ అమ్మాయి పడి ఉండదు. నేను చెప్తా ఉన్నా, భార్యగా నేను కాపురం చేశాను కాబట్టి నేను చెప్తా ఉన్నా. మీరెవ్వరు కూడా తెలియదు కాబట్టి మీరు కనీసం వినండి నా వైపు నుంచి. 2016లో ఈ ఎంటైర్ పాన్ ఆఫ్ ద ఎపిసోడ్లో 2016లో నాకు ఖచ్చితంగా ఆయన విడాకులు పత్రం రాశాడు. నేను కూడా రాసిచ్చాను ఆయనకి. ఆ పత్రం మీరు అడగండి, ఇస్తారు ఆయన మీకు. 2016లో మేము ట్రైబ్స్, నేను ఎస్టీ ఎరుకల, ఆయన కూడా ఎస్టీ ఎరుకల, మా ప్రకారంగా మేము రాసుకున్నాం. మా అమ్మ మా నాయన, ఆయనకంటే ఎవ్వరూ లేరు. వాళ్ళమ్మ ఉన్నారు కానీ ఆవిడ కొంచెం మెంటల్లీ సరిగా ఉండరు ఆవిడ. సో ఆయనకంటే ఎవరు లేరు. వాళ్ళ చుట్టాలు ఉన్నారేమో ఆయన అడగండి. నా ఇంటికి ఏ రోజు ఎన్నడూ రాలే, కానీ నా పెళ్ళి మాత్రం పెద్దలకి అందరూ వచ్చి చేస్తున్నారు. తలా ఒక చేయొచ్చి చేస్తున్నారు. తర్వాత ఎవరు పట్టించుకోవాలి. నేను ఎంతోమంది దగ్గర పోయి చాలా మొర పెట్టుకుని ఎవరు పట్టించుకోవాలి, అయిపోయింది. 2016లో విడాకులు ఇచ్చేసినాడు, అయిపోయింది. తర్వాత ఆయన ఎవరో దూరం చుట్టం ఏం కాదు, దగ్గర చుట్టం అవ్వడం వల్ల పిల్లల కోసం మా అమ్మ ఖచ్చితంగా వచ్చేవాడు, పిల్లల్ని చూసుకునేవాడు. నేను అశోక్ నగర్లో ఒక చిన్న రూమ్లో జేసీజే కోచింగ్కి జాయిన్ అయ్యాను. జేసీజే కోచింగ్ దిగ్విజయ్లో జాయిన్ అయ్యాను. నేను చదువుకుంటా ఉన్నా. జూనియర్ సివిల్స్ ఎగ్జామినేషన్కి నేను చదువుకుంటా ఉన్నా. నా తిండి నేను తింటా ఉన్నా. నా ప్రాక్టీస్ నేను చేసుకుంటా ఉన్నాను. నేను ప్రాక్టీస్ చేసిన నా సీనియర్స్ కూడా, నేను వాళ్ళ పేర్లు చెప్పాల్సిన ఇప్పుడు బాగోదు, బట్ నేను 2 కోర్టులలో ప్రాక్టీస్ చేసేదాన్ని. ఒక రైల్వే కోర్టులో ప్రాక్టీస్ చేసేదాన్ని, సికింద్రాబాద్ కోర్టులో కూడా ప్రాక్టీస్ చేసేదాన్ని. 2 సీనియర్స్ దగ్గర నేను ప్రాక్టీస్ చేసుకుంటూ నేను చదువుకుంటూ నా బ్రతుకు నేను బ్రతికిన. 2018 నోటిఫికేషన్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 బ్యాక్లాగ్ వేకెన్సీ, ఆ బ్యాక్లాగ్ వేకెన్సీలో నేను ఎగ్జామ్ రాశాను. అప్పుడు నేను జేసీజీ ఎగ్జామ్ రాశాను, అట్ ద సేమ్ టైం ఏపీపీఎస్సీ ఎగ్జామ్ కూడా రాశాను. 2 ఎగ్జామ్స్లో జేసీజీ 0.34 మార్క్స్ ఇంటర్వ్యూ పోయింది. ఏపీపీఎస్సీ వాళ్ళు బ్యాక్లాగ్ వేకెన్సీ కాబట్టి ఇంటర్వ్యూకి పిలిచారు. నాకు దేవుడి దయ వల్ల ఉద్యోగం వచ్చింది. 2019లో మదన్ మోహన్ మానిపాటి ఇండియా నుంచి యుఎస్కి ఫ్లై అయిపోయాడు. 2020లో నాకు ఉద్యోగం వచ్చింది. 2020 ఉద్యోగం వచ్చిన 2 నెలలు 3 నెలలు ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఆయన యుఎస్లో ఉండగానే కోవిడ్ వచ్చింది. సో దట్ కోవిడ్ వల్ల మళ్ళీ రిటర్న్ వచ్చారు ఆయన. రిటర్న్ వచ్చిన తర్వాత మాకు కూడా కోవిడ్ వల్ల ట్రైనింగ్ మధ్యలో ఆపేసి ఇంటికి పంపినారు ఒక 1 month. తర్వాత మేలో నా ఫస్ట్ పోస్టింగ్ విశాఖపట్నం, వెరీ కాంప్లికేటెడ్ ఏరియా. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అయినా కూడా ఫ్రెషర్ని తీసుకుపోయి ఆడేసినారు. అప్పుడున్న గవర్నమెంట్ కానీ ఏదన్నా కానీ ఆ గవర్నమెంట్లో మేము వచ్చున్నాము. సో దట్ మేము దానివల్ల మంచిగానే పోస్టింగ్ అనేసి ఎగురుకుంటా పరిగెత్తుకుంటా పోయి 1000 మైళ్ళు, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం 1000 మైళ్ళు ప్రయాణం చేసి పోయినాము, ఉద్యోగం చేసినాము. అందుకే అప్పటికే జ్యుడిషియరీలో ఉన్నాము, ప్రాక్టీస్ చేస్తున్నాం, వెల్పెడ్జ్గా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఉద్యోగం బాగానే చేసిన. నాకు తెలిసి నేను ఒక గజం భూమి కూడా విశాఖపట్నంలో ఎప్పుడు వదలలేదు. నిజంగా చెప్తా ఉన్నా. మీరు అట్లాంటిది ఏదైనా ఉంటే నా ప్రొఫెషనల్ లైఫ్ కూడా మళ్ళీ మాట్లాడతాను నేను.
అదే మూమెంట్లో 2020 ఎండింగ్లో, అందుకంటే ముందు సుభాష్ గారు అనేసి ఎవరైతే ఇప్పుడు జీపీ రెవెన్యూ అని మా ఎక్స్ జీపీ రెవెన్యూ ఉన్నారో ఆయన నాకు పరిచయం అయ్యారు. ఆ మూమెంట్లో వైజాగ్లో చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది, మీడియా అందరికీ కూడా తెలిసిందే. పుష్పవర్ధన్ అనే నా జస్ట్ నా కొలీగే, కాకపోతే ఏంటంటే వచ్చి కూర్చున్న సీటు సుపీరియర్ సీట్లో కూర్చున్నారు. ఆయన కార్ పంపించి నువ్వు డిన్నర్కి రామ్మా అని పిలిచినాడు. ఎందుకంటే ఎవరు లేడు కదా, నాకు నేను ముందు వెనక ఎవరు లేరు కాబట్టి రామ్మా అంటే నువ్వు ఎవడరా నన్ను వచ్చేదానికని పోయి వాడి మీద ఇసుక పోసిన కరెక్టే, అది మీ అందరికీ తెలుసు. ఎందుకు పోసినా మీ అందరికీ కూడా తెలుసు. సరే అయిపోయింది. ఆ మూమెంట్లో నాకు చెయ్యి పట్టుకొని నడిచింది సుభాష్. నా పర్సన్స్ అన్నీ ఆయనకు చెప్పిన, ఆయన పర్సన్స్ అన్నీ నాకు చెప్పినారు. సో మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. అప్పటికి ఆయనకు పెళ్ళి అయింది, ఆ భార్యతో విడిపోయి ఉన్నాడు, ఒక పాప ఉనింది. ఆ పాపను వచ్చి చూసుకొని పోవాలన్నాడు. నేను కూడా బాధ్యత వహిస్తానని చెప్పినాను. సో నా పిల్లల గురించి కూడా ఆయనకు చెప్పిన, నా ఎంటైర్ స్టోరీ ఆయనకు చెప్పిన. ఆయనకు నచ్చింది, నాకు నచ్చింది, మా అత్తకి మా అత్తకి నచ్చింది. మా మామయ్య గారు లేరు, మా వదిన ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీకి నచ్చింది. నేను 2021 వరకు వైజాగ్లోనే ఉన్నా. 2022 నేను విజయవాడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నా. ఎందుకంటే అప్పటికే నా పైన రోజు పేపర్లోనే రోజు ఎంత స్ట్రెస్ అంటే ఒక ఆడపిల్లకు ఉద్యోగం చేయడము. ఇంతమంది అబ్బాయిల్లో నేను ఒక్కదాన్ని మాట్లాడుతున్నాను, మీరు అర్థం చేసుకోండి. అంత స్ట్రెస్లో కూడా నేను జాబ్ చేసిన. నాకు ఈ గొద్దు విశాఖపట్నంలో నేను చెయ్యనని రిటర్న్లో రాసిచ్చి వచ్చిన. నేను నా ప్రొఫెషన్ కంప్లీట్ కాకుండానే నేను విశాఖపట్నంలో పని చేయలేను ఇంత ప్రెజర్లో అనేసి. అక్కడ ఏం తప్పు చేసినామో నాకు ఇప్పటి వరకు అర్థం కాలే. ఉద్యోగమే చేసినాం, నేనేం తప్పు చేయలే. సార్ తప్పు చేస్తుంటే నేను పనిష్బుల్ అవుతాను గవర్నమెంట్ ద్వారా. నేను వచ్చిన నా మొగుడు ఇల్లు తీసిండు, నేను సంసారం చేస్తూనే ఉన్నాను. నేను దేవుడు మరి నాకు ఇన్ని కష్టం పెట్టాలని ఏమైనా కన్సీవ్ అయ్యానో నాకు తెలీదు. ప్రెగ్నెంట్ అయ్యాను. నేను ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బిడ్డను ఏమైనా చంపుకోగలనా నేను? సరే అనేసి బిడ్డను కూడా నేను ట్రావెల్ చేసిన. మా అత్త సపోర్ట్ చేసింది, వదిన చేసిండు, ఆయన చేసిండు, అందరు చేసిండు. 9 నెలల బిడ్డ నేనే మోసిన, నేనే కన్నా. బిడ్డల్ని కూడా మీరు ఆయన మెసేజెస్ అన్నీ చూపిస్తాను మీకు. నేను ఇంకొకరి భార్య అని తెలిసి, నేను ఇంకొక బిడ్డకి తల్లినని తెలిసి కూడా నన్ను ఎంత హర్రాస్ చేశాడో, సెక్సువల్ హర్రాస్ ఎంత చేశాడో అన్ని చాటింగ్ చూపిస్తాను. నేను మీకు అబద్ధం చెప్పాను, ఎవ్రీథింగ్ చూపిస్తాను. ఈ 2000 అయిపోయింది. యూఎస్ నుంచి రిటర్న్ వచ్చాడు మదన్ మోహన్ మానిపాటి. రిటర్న్ వచ్చిన తర్వాత కూడా నేను చెప్పిన, బిడ్డ ఇది అనేసి వచ్చిన వెంటనే విశాఖపట్నం వచ్చాడు తన బిడ్డల్ని చూసుకునేదానికి. ఇదే అండి అనేసి బిడ్డను తీసుకొని చూపించినాను కూడా నేను అతనికి. చూపించిన తర్వాత అతను చాలా మెంటల్గా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాడు. అంత జరిగింది. తర్వాత నేను ఎందుకు అడిగినానంటే, సుభాష్ అప్పటికే సుభాష్కి తెలుసో తెలియదని నాకు తెలీదు. ట్రైబల్లో ఎప్పుడు కూడా మేము రాసుకున్నాం విడాకుల ఒప్పందం. నేను ఆయనకు రాసిచ్చిన, ఆయనకు నాకు రాసిచ్చిండు. నేను అది కూడా చెప్పిన ఆయనకి. లేదు లీగల్ కూడా తీసుకో అన్నారు. సరే అనేసి నేను మదన్ మోహన్ మానిపాటిని అడిగిన. సరే అనేసి ఇద్దరం కలిసే డాక్యుమెంట్ చూపిస్తా, ఇద్దరం కలిసే మేము విశాఖపట్నం కోర్టుకి అప్రోచ్ అయినాం. విశాఖపట్నంలో ఫైల్ చేసినాము, ఏప్రిల్ మంత్లో ఫైల్ చేసినాము. ఆ ఫైల్ చేసిన దానికి గాను ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ మీద కొన్ని ఎంఓయూలు కూడా రాసుకున్నాము. పిల్లల విషయము, తర్వాత ఇల్లు విషయం, ప్రాపర్టీల విషయము, బంగారం విషయము, కార్ విషయము, ఎవ్రీథింగ్ రాసుకున్నాము. సరే ఇంత జరిగింది, ఇంత బాగా ఉంది. మదన్ మోహన్ మానిపాటికి సడన్గా మరి ఏమైందో తెలియదు. అంతకంటే ముందు నుంచే అతని మనసులో ఉన్న అనుమానము, మీ పేపర్లో ఏదైతే పెట్టాడో ఈ అనుమానం అంతటి కారణము డబ్బు. ఆ డబ్బు నన్ను 30 కోట్లు నేను సంపాదించి ఇచ్చేంత అర్హత కానీ, లేకుంటే ఉద్యోగం కానీ నా దగ్గర లేదు. నా ఉద్యోగము 58,000 ఈరోజు జీతం నాది. 35,000 కార్ అలవెన్స్ ఇస్తారు ఒక అసిస్టెంట్ కమిషనర్కి. మీకు జీతం కూడా చెప్పాలి. నేను ఇంకొకరి భార్య అని తెలిసిన తర్వాత, ఇంకొక బిడ్డకి తల్లి అని తెలిసిన తర్వాత కూడా అతను విజయవాడకు వచ్చినప్పుడు నన్ను హోటల్కి రా నాతో సెక్స్ పార్టిసిపేట్ చేయి, అది కూడా ఉంది. నేను నా డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చిన తర్వాత వెళ్ళాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నన్ను మెంటల్గా హరాస్ చేస్తున్నారు అని చెప్పాను. ఇంత మొత్తంలో ఇదంతా స్టోరీ నేను కోర్టు ద్వారా వెళ్ళిండొచ్చు. ఎందుకంటే నేను కూడా ఒక లీగల్గా ఒక అడ్వకేట్ని. నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ BA-LLB. సో అందు గురించి నేను ఎందుకు అతని మీద క్రిమినల్ కేసు ఎప్పుడు ఫైల్ చేయలేదంటే, నాకు ఆల్రెడీ విడాకుల పత్రం రాసిచ్చేసినాడు. ఎందుకు రాసిచ్చేసినాడంటే సెక్షన్ 498 ఇట్స్ క్రిమినల్ అఫెన్స్ ఫర్ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో మీకు అందరికీ కూడా తెలిసింది.
అది కనుక ఒకసారి ఫైల్ అయిపోతే ఎట్టి పరిస్థితుల్లో పాస్పోర్ట్ రాదు, ఎట్టి పరిస్థితుల్లో వీసా కూడా రాదు. కాబట్టి ఆయన ముందుకు వచ్చి ఆయననే రాసి ఇచ్చినాడు, ఎందుకంటే ఆయన అమెరికాకు పోవాలి కాబట్టి. ఈ అమెరికాకు పోయింది కూడా ట్రూగా ఇల్లీగల్. అది నేను కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్కి నేను కూడా లెటర్ పెడతాను. ఎలా పోయినారు? ఇండియన్ గవర్నమెంట్ ఒక మనిషి మీద 2 కోట్లు పెడుతుంది ఇన్వెస్ట్మెంట్ పెట్టి చదివించి పంపిస్తుంది. పోయి చదువుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడ వచ్చి ఆ 2 నెలలు ఉద్యోగం చేయాలి. అది ఓన్లీ బిలో పావర్టీ లైన్కి, మనలాగా గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి కాదు. నన్ను ఇంత హరాస్మెంట్ చేస్తున్నాడు, మెంటల్ హరాస్మెంట్, ఫిజికల్ హరాస్మెంట్ అడుగుతా ఉన్నాను. నన్ను కొట్టి 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 నా ఒళ్ళు బొద్దు పడిపోయింది అతను చేసిన హాస్టల్కి. నేను ఇంకా లా చదువుతాను అప్పటికే. కడుపుతున్నప్పుడు కూడా కొట్టాడు. ఇంకేంటి నేను అతనితో ఎందుకుంటాను? కడుపుతున్నప్పుడే చెప్పినా నేను మా వాళ్ళందరికీ, నేను ఉండనంటే ఉండను, మీకోసము పిల్లలు ఉండే వరకు నా బాధ్యత కాబట్టి నేను ఉంటాను. ఎందుకంటే ఇంత పొట్టండి, ఇంత పొట్ట కవల పిల్లలంటే నా స్ట్రెచ్ మార్క్స్ ఇక్కడ వరకు ఉంటాయి, తెలుసా మీకు? అరే ఎట్లా మాట్లాడతారంటే అసలు ఎలా ఇది సాధ్యం? విజయసాయి సార్ ఎంత పెద్ద మనిషి ఆయన. అరే ఆయన వయసుకి నా వయసుకైనా తేడా లేదా కనీసం? మహాన్యూస్ అన్నిసార్లు ఆయన పేరు పెట్టి రాస్తా ఉన్నారు. అసలు నేను ఇక్కడే ఉన్నా, లోకల్లోనే ఉన్నా. సస్పెన్షన్ ఆర్డర్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు ఎక్కడ పోకూడదని. నేను కమిషనర్కి మెసేజ్ పెట్టినా, సార్ బిడ్డల్ని చూసుకునే దానికి పోవాలి సార్ అనేసి నేను మెసేజ్ పెట్టిపోతా. అరగంట పర్మిషన్ అయినా సార్కి మెసేజ్ పెడతాను. నేను సస్పెన్షన్లో కూడా నేను సార్కి పర్మిషన్ అడిగిన మెసేజ్ పెట్టా. అన్నిసార్లు అలా ఒక పెద్ద ఆయన గురించి రాస్తా ఉన్నారు కదా మీరు. రాసేటప్పుడన్నా కనీసం వయసు గుర్తు రాలేదా మీకు? అరే నేను మాట్లాడితే తప్ప ఇంకెవరితో మాట్లాడాలి? నేను ఓన్లీ లేడీ ఆఫీసర్స్తోనే మాట్లాడేది ఒక రూల్ పెట్టండి. గవర్నమెంట్ ఆఫీసర్స్ అసలు మాట్లాడకూడదని కాన్స్టిట్యూషన్లోనే అమెండ్ చేయండి. పోనీ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మాట్లాడకూడదు. ఎంతసేపు మదన్ మోహన్ చెప్పాడు బాగుంది, ఎందుకంటే ముందు వెళ్ళాలి అన్నాడు. X Y Z ఇంతమందితో అంతా ఉన్నాడే. నేను అలా ఎలా నేను మనిషినండి, ఉండండి. ఇష్టపూర్వకంగా నేను ఒక మనిషితో ట్రావెల్ చేసే హక్కు నాకుంది. నా ప్రైవసీ రైట్స్ అన్నీ మీరు తీసుకోమని ఈరోజు పరిచేసుకున్నారు ఇష్టం వచ్చినట్లుగా. నేను చావాలా? నేను నా చావుకి కారణం ఎవరైతే ఎలిగేషన్స్ వేశారో వాళ్ళే అవుతారు. నా బిడ్డలకి వాళ్ళే రెస్పాన్సిబుల్ అవుతారు. ఆడపిల్లలకు నాకు న్యాయం చేసేసి ఆర్థికంగా న్యాయం చేస్తావు, ఏం చేస్తావు, నిన్నైతే వదిలేసుకుంటా, పిల్లలకి న్యాయం చేసేసి వెళ్ళిపో, నేను ఇంకొక ప్లాన్ చేసుకుంటా లైఫ్ అన్నా. నేను అన్నాను, ఎందుకంటే అమ్మాయిని ఆ బిడ్డ నా బిడ్డ కాదు నాకు తెలిసిపోయింది. సో అమ్మాయి అంటది న్యాయం చేసేది ఏముంది దీంట్లో, ఆడపిల్లలు నేను చూసుకుంటాను, నువ్వు నా లైఫ్ నుంచి వెళ్ళిపో, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను, ఈ బిడ్డ నీ బిడ్డ కాదని తెలుసు కదా నీకు, నేను ఇంకొక పెళ్లి చేసుకుంటాను, నా లైఫ్ నుంచి వెళ్ళిపో, మ్యూచువల్ ఇచ్చేసే అంటారు. విజయసాయి రెడ్డితో బేబీని కన్నాను అంటారు. విజయసాయి రెడ్డితో కనడం ఏంటి, బేబీని కనడం ఏంటి, నన్ను ఇక్కడ వెళ్ళిపోనడం ఏంటి, వాట్ ఈస్ దిస్? ఏం జరుగుతుంది ఇక్కడ అసలుకి? నేను ఎక్కడికి వెళ్ళిపోవాలా? నా పిల్లలు వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాను నేను? నాకు 42 ఏళ్ళు, ఎక్కడికి వెళ్ళిపోవాలి నేను? 42 ఏళ్ళు ఎక్కడికి వెళ్తాను నేను? విజయసాయి రెడ్డిని సార్ వెళ్ళి అడిగే ధైర్యం నాకు లేదు సార్. ఎందుకంటే నా దగ్గర సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కానీ పక్కా ఎవిడెన్సెస్ లేవు. ఒకటి సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ అంటే, నేను అమెరికా వెళ్ళే ముందు విజయసాయి రెడ్డి గారిని ప్రజా దర్బార్ వైజాగ్లో జరుగుతుండగా 500 మంది బయట ఉన్నారు. శాంతి నేను లోపలికి వెళ్ళాము, ఫుడ్ బాక్స్ తీసుకుని సార్ అమెరికా వెళ్తున్నానని యాంటీ రూమ్లోకి తీసుకెళ్ళి మోర్ దాన్ 20 to 30 minutes సార్ కూర్చోబెట్టి, శాంతి నన్ను కూర్చోబెట్టి కాఫీ తాగిపించారు, కాఫీ ఆఫర్ చేశారు, అమెరికా వెళ్తున్నాడు వదలని. నేను కూడా ఆయన రైట్ పేజ్, అది హెల్దీ పేజ్లోనే ఉన్నాను నేను కూడాను. సార్ అన్నారు, మదన్ శాంతి చాలా ఫాస్ట్ ఉంది, చాలా స్పీడ్గా ఆలోచిస్తుంది, నువ్వేంటి చాలా హానెస్ట్గా ఉన్నావు. ఏమో సార్ దేవుడు అలా ఇచ్చాడు, అమ్మాయి చాలా ఫాస్ట్ ఉంది, మీరు ఆ తండ్రి వయసులో ఉన్నారు, మీరే చూసుకోవాలి పాపని అంటే. నేను చూసుకుంటా మదన్, నువ్వు వెళ్ళిపో, విల్ టేక్ కేర్ అన్నాను. నేను అమెరికా వెళ్ళిపోయాను సార్. అది అమెరికా వెళ్ళే ముందు జరిగింది సంఘటన చెప్తుంది, ఇన్సిడెంట్ ఇది సార్ జరిగింది. సో జనవరి నుంచి ఒక నెలంతా కూడా నాకు ఐవీఎఫ్ అని చెప్పింది. ఐవీఎఫ్ కొన్నాళ్ళేమో అన్నోన్ డోనర్ అంటది, హాస్పిటల్ చూపించదు. అంత అయిన తర్వాత ఐవీఎఫ్ అన్నోన్ డోనర్ ఎవరో కాదు విజయసాయి రెడ్డి సారే అంటది. అది చూపించమంటే ఎవిడెన్స్ చూపించదు. పెద్ద ఆయన ఎట్లా బయటకు వస్తారు అంటది. ఆయన బయటికి రారు, వేరే వాళ్ళు వస్తారు ఆయన ప్లేస్లో తండ్రిగా. నువ్వు ఎగ్జిట్ అయిపోయినా లైఫ్ నుంచి, నువ్వు వేరే పెళ్లి చేసుకో అని ఆమె చెప్పడం. ఇది సార్ జరుగుతుంది. సో నాకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలు ఇదే టార్చర్. విజయసాయి రెడ్డి సార్ 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 పెద్ద సరేనమ్మా, పెద్ద అయినా సరే యాక్సెప్ట్ చేస్తాను, నువ్వేదో చేసావు తప్పు, వదిలేసుకుంటాను, నాకు ప్రూఫ్ కావాలి, నా ఆ ప్రూఫ్ పక్కా కావాలి, పక్కా ఇస్తే వదిలేస్తా. సో నాకు ఇక ఏప్రిల్ ఆ టైంలో
నేను విజయసాయి రెడ్డి గారి ఏమి చూపించని పొజిషన్లో ఉంది, నేను అడగలేను. సో నాకు ఏదేదో పేర్లు చెప్పింది, నాకు ఇది పేరు ఒక్కొక్క వారం ఒక్కొక్క పేరు చెప్తుందని. ఇక నాకు చిరాకు వచ్చేసి ఏప్రిల్ ఎండ్లోనో మేలోనో ఐ వెంట్ డైరెక్ట్ టు అపోలో హాస్పిటల్ వైజాగ్. అపోలో హాస్పిటల్ వైజాగ్ వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయి మార్నింగ్ 4 o'clock వెళ్ళిపోయి అక్కడ సెక్యూరిటీ లేపి నేను ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ బేబీ 2023 ఏప్రిల్ 15వ తారీఖు బేబీ పుట్టింది, శాంతి కాలింగిరి నా వైఫ్, నా పేరు మానిపాటి మదన్ మోహన్ అంటేనే. తను నా పాస్పోర్ట్ వీసా కూడా చూడలేదు, టకా కంప్యూటర్లో కొట్టాడు, చూశాడు. మీకు డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ అన్ని చూపిస్తాను నేను, ఆ హాస్పిటల్లో నా పేరు ఉన్నది, మీకు కావాలంటే పంచుతాను నేను డీటెయిల్స్ అన్ని కూడా. ఇది సార్ జరిగింది. నాకు ఆ డాక్యుమెంట్స్ ఇచ్చారు, డాక్యుమెంట్స్ కూడా తెచ్చాను. దాంట్లో బేబీ ఫాదర్ నా పేరే, హస్బెండ్ నా పేరే, ఫ్రంట్ ఆఫీస్లో కంప్యూటర్. నేను అన్నాను సార్ నాకు కేషీట్స్ కావాలి, కేషీట్స్లో డీటెయిల్స్ ఉంటాయి కదా అంటే, కేషీట్స్ మార్నింగ్ తీసుకుంటారు అన్నారు. సో 11 o'clock వరకు వెయిట్ చేసి కేషీట్స్ తీసుకున్నాను. కేషీట్స్ తీసుకుంటే నాకు ఒక చిత్రమైన పేరు కలిగింది సార్. ఆ కేషీట్స్ కూడా ఒరిజినల్స్ ఉన్నాయి, తెచ్చాను హాస్పిటల్ నుంచి. ఆ కేషీట్స్లో హస్బెండ్ ప్లేస్లో పి సుభాష్ అని ఉంది. పి అంటే పోతిరెడ్డి సుభాష్. ఫాదర్ బేబీ పుట్టిన తర్వాత 4 తర్వాత బేబీ పుట్టిన తర్వాత ఫాదర్ వచ్చేసి పోతిరెడ్డి సుభాష్ అని. ఆ పేరు నేను ఎప్పుడు వినలేదే, ఎక్కడ వినలేదు, ఎవరు అని ఆలోచిస్తే అప్పుడు నాకు రవీంద్ర భారతి దగ్గర గోల్డ్ అందించిన వ్యక్తిని గుర్తొచ్చింది. క్యాండిడేట్ ఎవరు అసలు పి సుభాష్, పోతిరెడ్డి సుభాష్. నేను కూడా అతను శాంతిని అడగలేదు, నేను హాస్పిటల్కి వెళ్ళి శాంతికి తెలియదు. నేను అతను తెలియకుండా వెళ్ళి డాక్యుమెంట్స్ బయటకు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను ఇన్వెస్టిగేట్ చేసి తీసుకున్నాను. దాంట్లో సుభాష్ గారి పేరు వచ్చింది. తర్వాత ఈ సుభాష్ గారి మీద మొత్తం రీసెర్చ్ చేశాను. అసలు ఈ పోతిరెడ్డి సుభాష్ రెడ్డి, పోతిరెడ్డి సుభాష్ రెడ్డి సన్ ఆఫ్ పోతిరెడ్డి తిమ్మారెడ్డి ఫ్రమ్ పీలేరు, చిత్తూరు. ఆయన ఆధార్ కార్డు, ఆయన బయోడాటా కూడా ఉంది, కావాలంటే ఇస్తాను. ఐ డిడ్ లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, హెక్టిక్ ఇన్వెస్టిగేషన్. డేటా అంతా తీశాను. ఆయన ఏంటి, ఆయన ఎవరి దగ్గర పనిచేస్తాడు, ఏ మనిషి, అన్ని అడ్వకేట్ ఎక్కడ చేస్తాడు. ఆయన నాకు తెలిసిందంటే అప్పటికి స్పెషల్ గవర్నమెంట్ ప్లీడర్ ఫర్ రెవెన్యూ ఆంధ్ర రీజియన్ అమరావతి. నేను శాంతికి చెప్పలేదు. సో ఒకరోజు పిలిచి అడిగాను, అమ్మ శాంతి ఇట్లా ఎవరు విజయసాయి మన సుభాష్ అనేది దాంట్లో సిగ్నేచర్ మా ఫ్రెండ్ అని. అట్లా ఫ్రెండ్ అవుతాడు, మా ఫ్రెండ్ అయితే ఫ్రెండ్గా పెట్టాలి కదా, ఫాదర్ హస్బెండ్కి ఎలా పెడతాడు. ఏదో ఆ రోజు అర్జెంట్గా ఉన్నాడు, పెట్టాడు. మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ చూపిస్తాను. నాకు డౌట్ వచ్చి నేను ఆయనకు సుభాష్ గారికి ఒక 1 week తర్వాత ఫోన్ చేశాను. సుభాష్ గారు ఇది పరిస్థితి, ఫస్ట్ మెసేజ్ పెట్టాను. సుభాష్ గారు మీ పేరు ఒక పెద్ద ఆయన పేరు వస్తూ ఉంది బయటికి, మీకు మెసేజ్ కూడా చూపిస్తాను, అది మెసేజ్ ఇప్పటికి ఉంది నా దగ్గర, చూపిస్తాను. మీ పేరు పెద్ద ఆయన పేరు వస్తూ ఉంది, దీని మీద మీ స్టాండ్ ఏంటి అన్నాను. లేదు నా స్టాండ్ ఒకటే, మదన్ గారు నా స్టాండ్ ఒకటే, ఆ బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ రోజు నేను డెలివరీ రోజున వైజాగ్లో ఉన్నాను, అమ్మాయి పిలిచింది, నేను వెళ్ళాను, అటెండ్గా సైన్ పెట్టాను. అట్లా పెడతా సార్ ఫాదర్ హస్బెండ్ గారు. లేదు నేను పెట్టాను, నేను దీనికి DNA టెస్ట్కి రెడీ, ఎక్కడికి పిలిచినా రెడీ. ఆ బేబీకి నాకు ఏ సంబంధం లేదు, నాకు ఒక భార్య ఉంది, భార్యకు 9 ఏళ్ళ కూతురు ఉంది, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, మేము డైవర్స్ కాదు, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను అంత కక్కుర్తి పడేవాడిని కాదు అనేది రికార్డింగ్ ఉంది నా దగ్గర. ఇఫ్ యూ వాంట్ నేను షేర్ కూడా చేస్తాను రికార్డింగ్. ఐఎమ్ రెడీ ఫర్ DNA టెస్ట్ అనేది రికార్డింగ్ ఉంది, రికార్డింగ్ షేర్ చేస్తాను. సో ఈయనేమో కాదు అంటాడు. శాంతి ఏమో ఇన్ని రోజులు డ్రామా చెప్పింది, పెద్ద ఆయన చెప్పింది, ప్రూఫ్స్ ఇవ్వట్లేదు, ఏదో పేరు చెప్పింది. ఇప్పుడు నాకు ఆ బిడ్డకి తండ్రి ఎవరు తెలియదు. నేను అటు ఒక చిత్రమైన పరిస్థితిలో పడ్డాను సార్. నేను ఎవరితో మేడం శాంతి రెగ్యులర్ అమెరికన్తో చూస్తూనే, నాట్ ఫిజికలీ అంటే మాట్లాడు, ఎవ్రీడే ఫోన్లో మాట్లాడుతాము, కలుస్తున్నాము. ఎందుకంటే ఐ నీడ్ టు ఫైండ్ ఆన్సర్ టు మై క్వశ్చన్. ఆ బేబీ ఫాదర్ ఎవరో నాకు తెలియాలి. ఆమె డైలీ నాకు ఫ్రస్ట్రేషన్. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు సార్ ఆల్రెడీ. అర్థం కదా సార్ ప్లీజ్. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు సార్ ఆల్రెడీ. విడాకులు అది నేను విడాకులు తీసుకోలేదు మేడం, విడాకులు తీసుకోలేదు. నేను ఈ యొక్క ప్రయత్నంలో నన్ను ఆమె నువ్వు నాకు మ్యూచువల్ ఇస్తావా లేదా అని నాకు థ్రెట్ కాల్స్ భయపెట్టడం జరిగింది. ఎస్ ఇదే డాక్యుమెంట్, శాంతిగా చూసిన డాక్యుమెంట్ ఇదే, ఆ డాక్యుమెంట్ ఇదే. ఏం సార్ చూసాను. సో ఇది సార్ ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ ఇదే. ఇందులో శాంతిగా సిగ్నేచర్ లేదు సార్. ఇందులో శాంతి సిగ్నేచర్ లేకుండా మ్యూచువల్ ఎలా సైన్ పెడతాను? ఇది చేసింది నేనే, ఒప్పుకుంటాను సార్. సార్ ఇది చేసింది నేనే, ఈ సిగ్నేచర్ చేసింది నేనే. కానీ 2016 డాక్యుమెంట్ కాదు, ఇది జూన్ 2024లో ఎంపీ డాక్యుమెంట్ తెచ్చి తన మేనిఫెస్టో రాసుకొచ్చి నాతో బలవంతంగా బలవంతంగా భయపెట్టి నాతో బలవంతంగా సిగ్నేచర్ చేసింది. లేకపోతే అక్కడ అమ్మాయి సైన్ ఉండాలా? ఇక్కడ సాక్షి సంతకాలు ఎక్కడ ఉన్నాయి సార్?
ఐఎమ్ రెడీ టు నాకు నేను నమ్మిన దేవుడి మీద నా పిల్లలు సాక్షి చెప్తున్నాను. ఐఎమ్ రెడీ టు గో ఫర్ నార్కోటిక్ అనాలిసిస్ ఆఫ్ లై డిటెక్టర్ అండ్ ఈవెన్ యూ కెన్ సెండ్ ద ఒరిజినల్ డాక్యుమెంట్ టు ఏ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్. అది 11వ తారీఖు జూన్ 2024. ప్లీజ్ నోట్ డౌన్. 11వ తారీఖు జూను 2024 సైన్ పెట్టాను డాక్యుమెంట్. అంటే ఇది డమ్మీ డాక్యుమెంట్. మీరు కావాలంటే ఈ పేరు మీద ఇక్కడ మదన్మోహన్ ఉంది, మీరు దీన్ని రిట్రీవ్ చేసి ఈ పేపర్ ఎవరి పేరు మీద నుంచి వచ్చిందో ఒకసారి రిట్రీవ్ చేస్తాం. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ ఇది నిజమా కాదా అని. సో బలవంతంగా నాకు రాయించింది. నేను రోజు ఫోటో తీసుకున్నాను సార్. ఇది ఆ రోజు అమ్మాయి నాకు ఇవ్వనంటే నేను ఈ ఫోటో తీసుకున్నాను. కెమెరా తీసుకున్నాను సార్, ఫోటో తీసుకున్నాను. ఎందుకంటే నాకు ప్రూఫ్ కావాలి కదా. ఇప్పుడు ఆమె సిగ్నేచర్ కూడా పెట్టలేదు. నేను ఎక్కడ నాకు హ్యాండ్ ఇస్తాను అనేసి లేదు లేదు మేడం. ఒకవేళ ఉంటే ఎవరైనా పెద్ద ఉంటే రమ్మను. ఏ కుల ఒక్క ఆచారం లేదు. ఎస్టీ ఇండియన్ ట్రైబల్ ప్రకారము ఏ విధంగా అయితే హిందూ సంప్రదాయం పెళ్లి చేసుకుంటాం, విడాకులు కూడా అదే విధంగా విడిపోవాలి. చేశారు. వీడియో కావాలంటే చూపిస్తాను. ఆమె ఒకటి సార్ 2016 విడాకులు తీసుకున్నాం ఉంటుంది కదా. 2017, 18, 19, 20, 21 వరకు ఐ ఎంజాయ్ బ్యూటిఫుల్ అండ్ హెల్దీ ఫ్యామిలీ లైఫ్ విత్ హర్. ఐ హ్యావ్ ఏ మీకు బర్త్డే చేసుకునేవి ఉన్నాయి. 2022 అంత వీడియో ఇప్పుడే చూపిస్తాను. కావాలంటే మీరు తర్వాత క్లిక్ క్వశ్చన్ కన్నా వీడియో చూపిస్తాను, డ్యాన్స్ అన్నీ చూపిస్తాను. సో హెల్దీ లైఫ్ అండి. నా దగ్గర ఒక రికార్డు ఉంది మేడం. నేను సుభాష్ రెడ్డి గారితో 2 సార్లు మాట్లాడాను. ఆయన పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారితో 2 సార్లు మాట్లాడాను. ఫస్ట్ టైం నేను మాట్లాడాను, అప్పుడు నేను రికార్డ్ చేయలేదు. రెండోసారి నా అడ్వకేట్ తోటి మాట్లాడించాను. మాట్లాడిన రికార్డు ఉంది, ఆ రికార్డు మీకు షేర్ చేస్తాను. అందులో విజయసాయిరెడ్డి పేరు, శాంతి పేరు, తను వైజాగ్లో ఏమేమి చేశాడు, తనకు శాంతికి విజయసాయిరెడ్డికి ఉన్న రిలేషన్ ఏంటి, నెక్సెస్ ఏంటి, అన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాను. రికార్డు 10 minutes రికార్డు ఉంది, అది షేర్ చేస్తాను. అందులో ఈ టుక్ వెరీ ఫర్మ్ స్టాండ్ తీసుకున్నాడు. ఫస్ట్ స్టాండ్ అదే స్టాండ్ తీసుకున్నాడు. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ డిఎన్ఏ టెస్ట్ అట్ ఎనీ కోర్ట్ అని తీసుకున్నాడు. మీకు షేర్ చేస్తాను. అది దట్ ఐ డోంట్ నో. విజయసాయి ఈయన పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు అయితే ఒప్పుకోలేదు. నాకున్నది ఈ నిధుల మీద అంటే సుభాష్ రెడ్డి ఎవరో నాకు తెలియదు. మెడికల్ రికార్డ్ పోలీస్ కంప్లైంట్కి వెళ్ళాను సార్. నేను వెళ్తే ఇది మీరు లీగల్గా డైవర్స్గా అసలు ఏంటి పంచాయతీ అన్నారు. అంటే లీగల్ డైవర్స్ కాదు. అసలు విషయం ఏంటంటే మేడం, నేను జాన్వరి నుంచి అసలు ఒక మానసిక వేదంలో ఉన్నాను. అసలు దీన్ని ఎలా రిజాల్వ్ చేయాలి ఇష్యూ? అసలు అక్కడికి వెళ్ళాలంటే కూడా ఎవిడెన్స్ కావాలి. పోలీస్ స్టేషన్ ఈ ఎవిడెన్స్ కలెక్షన్ నాకు చాలా టైం లేదు, చాలా టైం పట్టింది. అసలు అక్కడికి వెళ్ళాలంటే ఎవిడెన్స్ కావాలి, దీన్ని ఎలా చెప్పుకోవాలి, ఎలా రిజాల్వ్ చేయాలి ఇష్యూని? వాళ్ళు నవ్వుకుంటారు. అసలు ఏమని చెప్పాలి పోలీస్ స్టేషన్లో? నా బిడ్డకి తండ్రి నేను కాదు, శాంతి చెప్పినట్టు విజయసాయి గారిని చెప్పాలా? ఇప్పుడు నాకు సర్కంస్టెన్షియల్ ఎవిడెన్స్ వస్తుంది. ఐ డోంట్ హ్యావ్ పక్కా సర్కంస్టెన్షియల్ ఎవిడెన్స్ పక్కా ఉంది. అండ్ అంత ఛాయ్ ఇచ్చారు. 4-5 సార్లు జూబ్లీహిల్స్లో ఇంట్లో జూబ్లీహిల్స్ 2 సార్లు కల్పించారు. అక్కడ ఫామ్ హౌస్ శంషాబాద్లో ఇంటికి వెళ్ళాను. అమెరికా వెళ్ళే ముందు వైజాగ్లో ప్రజా దర్బార్లో కలిశారు. సో 4-5 సార్లు కలిశారు. ఆయన అన్నారు మరి నా పేరు చెప్తున్నారు కదా, మదన్మోహన్ గాడు వాడు అని సార్ చెప్తున్నారు కదా. హౌ యూ రిమెంబర్ మై నేమ్? సో నా ప్రశ్న ఒకటే సార్, ఇక్కడ విజయసాయి రెడ్డి గారు పెద్దలు, ఆయనకు నాకు ఎటువంటి ఇది లేదు. ఆయన పెద్దలు, నా తండ్రి వయసులో ఉన్న వ్యక్తి. సుభాష్ రెడ్డి గారికి నాకు ఏమి లేదు. సుభాష్ రెడ్డి గారు అయితే ఫోన్ స్టాండ్ చేస్తున్నారు, మీకు రికార్డ్ షేర్ చేస్తాను. సో ఈ బిడ్డకి తండ్రి ఎవరో తెలియాలి, ఎందుకంటే నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. రేపు పొద్దున ఈ బిడ్డకి తండ్రి ఎవరో తెలియకపోతే ఫ్యూచర్ కాంప్లికేషన్స్, కన్ఫ్యూజన్స్ చాలా క్రియేట్ అవుతాయి. రేపు నేను సంపాదించే ఆస్తిలో ఈ పిల్లోడు నేనే తండ్రిని అని నా దగ్గరికి వస్తే నాకు ఇబ్బంది అవుతుంది. నా పిల్లలకు ఈ పిల్లోడు ఏమవుతాడో తెలియదు, నాకు అసలు ఈ బిడ్డకు తండ్రి ఎవరో నాకు తెలియదు. సో వీటన్నిటికీ ఐ నీడ్ ద క్వశ్చన్స్. నాకు ఈ బిడ్డకు తండ్రి ఏదో శాంతి చెప్తుంది. ఒకవేళ సుభాష్ రెడ్డి గారికి సుభాష్ రెడ్డి గారు రావట్లేదు మీడియా ముందుకు వచ్చి చెప్పండి నేనే తండ్రినని. డిఎన్ఏ టెస్ట్ చెప్పండి. ఆమె నా దగ్గర నుంచి అనుకోవట్లేదు. మ్యూచువల్ డైవర్సిటీ వెళ్ళిపో, లైఫ్ నుంచి అంటుంది, జీవితం నుంచి వెళ్ళిపో అంటుంది. వెళ్ళిపోతానమ్మా, నేను వెళ్ళుకోను, ఇంకా తప్పు చేసిందని ఎలా వెళ్ళుకుంటాను? నా బిడ్డ గారు విషయం నాకు తెలుసు. నా 2 ఆడపిల్లలకు ఆన్సర్ కావాలి, ఆ బిడ్డకు తండ్రి ఎవరో కావాలి. అది నాకు డిఎన్ఏ టెస్ట్ ద్వారా ప్రూవ్ చేసేసి నేను వదిలేస్తా. దిస్ ఈజ్ మై డైవర్స్ టాపిక్. ఎప్పుడు లేదు మేడం. ఆమెనే ఎప్పుడు నీకు డైవర్స్ ఇస్తా, నీకు పొట్ట ఉంది, నీకు బొజ్జ ఉంది, నువ్వు లావైనావు, ఆమెనే చెప్తుంది. అంటే 42 ఏళ్ళు వస్తే పొట్ట బొజ్జ రాదా మేడం? జుట్టు ఊడదా? నేను ఇతికి వచ్చాను. 42 ఏళ్ళు 9 ఏళ్ళ పిల్లలు 4 ఏళ్ళంటే పెద్ద మనుషులు అవుతారు. నీకు పొట్ట ఉంది, నీకు బొజ్జ ఉంది, చిల్లి రీజన్.